శ్రీకృష్ణుడు వస్తూ ఉండగా దుర్యోధనుడు కృష్ణుడిని గౌరవిస్తూ మంత్రులతో సహా లేచి నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు వారిని కలిసిన తరువాత అక్కడ వయస్సును బట్టి తగిన విధంగా అందరినీ కూడా కలుసుకున్నాడు. అందరినీ ఆదరించాడు. అక్కడ చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి రకరకాల పరుపులు పరిచినటువంటి బంగారు మంచం ఉంది. దానిపై శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు కూర్చున్న తర్వాత రాజులందరూ తమ ఆసనాలలో కూర్చున్నారు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి అతిథి పూజ చేయాలని అనుకున్నాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి భోజనానికి పిలిచాడు. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించలేదు. అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడంటే కర్ణుడి సలహా తీసుకున్నాడు. కర్ణుడి సలహా తీసుకొని కృష్ణుడితో మాట్లాడాడు. ఆ మాటల్లో మెత్తదనం, భావనలో కపటత్వం వ్యక్తమయ్యాయి. రెండు విధాలుగా కనపడ్డాయి. నిండు కౌరవ సభలో దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ జనార్దన, నీకోసం అన్నం, పానీయాలు, వస్త్రాలు, శయ్యాలు సిద్ధంగా ఉంచాను. వాటిని నువ్వెందుకు స్వీకరించడం లేదు? ఓ గోవిందా, నువ్వు ధర్మార్థాలు పరిపూర్ణంగా తెలుసుకున్నావు. అయినా నా ఆతిథ్యాన్ని తిరస్కరించడానికి కారణం ఏమిటి చెప్పు అడిగాడు. నేను ఎంతగా చేశాను? అన్నీ బంగారు కంచంలో పెట్టాను తెలుసా? నువ్వు ఎందుకు రాలేదు? వెండి సింహాసనాలు, బంగారు సింహాసనాలు, బంగారు పళ్ళాలు. ఏం కృష్ణుడేం చూడలేదా? ఇవంతా సృష్టి చేసిందే పరమాత్ముడు కదా. ఏదో చూడనట్టుగా మాట్లాడుతున్నాడు పాపం. ఎందుకు నువ్వు స్వీకరించటం లేదు? పైగా ఇవన్నీ జయించానని చెప్పే అన్నీ జయించాడట. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశాలమైన భుజాన్ని పైకి లేపి మేఘం వంటి కంఠస్వరంతో దుర్యోధనుడితో స్థానభ్రష్టత, సంకీర్ణత వంటి దోషాలు లేకుండా ఉత్తమమైనదిగా, తర్కసహితంగా, గంభీరంగా, స్పష్టంగా, చక్కని మాటలతో ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, దూతలు తాము వచ్చిన పని నెరవేరినప్పుడు మాత్రమే భోజనం చేస్తారు. ఇంకా దూత కదా, నేను ఇప్పుడే వచ్చాను కదా నిన్ను చూడటానికి. ఇక్కడ పూజలు భోజనం తర్వాత చేస్తారు. వచ్చిన పని కావాలి కదా, పని కావాలి ముందు, తర్వాత స్వీకరిస్తారు. అందుచేత నా పని పూర్తి అయిన తర్వాతే నీ మంత్రులందరితోనూ కలిసి నన్ను పూజించు, అప్పుడే నీ పూజ స్వీకరిస్తానన్నాడు. జనార్దనుడు అలా మాట్లాడగానే దుర్యోధనుడు ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నీ మాటలు బాగాలేదు. మాతో నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు. అంటే భోజనం వేయటమే మంచిది అనుకున్నాడు. భోజనం వేసేస్తే సరిపోతుంది అనుకున్నాడు. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నిన్ను సత్కరించాలని మేము అనుకుంటున్నాం. నువ్వేమంత పెద్దవాడేం కాదులే, నువ్వంత పెద్ద గొప్పవాడేం అనుకోలేదు. మేము అనుకోలేదు, నువ్వు కాదు కూడా. కానీ సత్కరించలేకపోతున్నాం. ఎందుకంటే మేము సత్కరించాలనుకున్నాం, నేను మర్యాద చేయాలనుకున్నాం, బహుమానాలు ఇవ్వాలనుకున్నాం. ఓ పురుషోత్తమ, మేము నిన్ను ఎంతో ప్రీతితో పూజిస్తున్నాం. మా మనస్సంతా మంచిది, మా మాట మంచిది, మా ప్రవర్తన మంచిది. కానీ నువ్వు మా పూజ ఎందుకు స్వీకరించటం లేదో మాకు అర్థం కావటం లేదు. ఓ గోవిందా, నీకు మాతో శత్రుత్వం లేదు కదా, యుద్ధం కూడా లేదు కదా, మేమేం చేయలేదే అప్పటి నుంచి. ఇదంతా నువ్వు ఆలోచించు. మేము శత్రువులం కాదు. మేము నీతో ఎప్పటికైనా కూడా ఏమైనా యుద్ధం చేశామా? అది కూడా లేదు. మాలాంటి వారితో ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు. మేము ఎటువంటి వాళ్ళం? మేము పెద్దోళ్ళం, మాతో ఇట్లా మాట్లాడటం బాగలేదు అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు దుర్యోధనుడి వైపు, అతడి మంత్రుల వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, నాగం కామాన్న సంరంభాత్ నద్వేషాన్నార్త కారణాత్ నద్వేషాన్నార్త కారణాత్ నహేతువాద లోభాద్వా నహేతువాదా లోభాద్వా ధర్మం జహ్యాం కథంచన. నేను కామం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ, దేశం వల్ల కానీ, స్వార్థం కోసం కానీ, లోభం కోసం కానీ, మోసంతో కానీ
ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను అన్నాడు. ఓ రాజా, మనం సాధారణంగా ప్రీతి కారణంగా కానీ ఆపద కారణంగా కానీ పరుల ఇంటిలో భోజనం చేస్తాం. కానీ నీకు నాపై ప్రీతి లేదు, నేను ఏ ఇబ్బందిలోనూ చిక్కుకోలేదు. నేను ఎందుకు చిక్కుకోవాలా? నేను ఎప్పుడు చిక్కుకోలేదు. ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం కదా చేయాలా, ఇబ్బంది చిక్కుకోలేదు. అందుకని నా మీద నీకు ప్రీతి ఉంటే కదా, ప్రీతితో నేను భోంచేయచ్చు. అది లేదు. ఇబ్బందులు చిక్కోలేదు, లేదు, నేను ఏ ఇబ్బందిలోనూ చిక్కుకోలేదు. పాండవులు నీకు సోదరులై ఉన్నారు, మంచి గుణాలు కలిగి ఉన్నారు, వారు ఇష్టమైన వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఎవరెవరికి వాళ్ళకి ఇష్టం ఉందో వాళ్ళనంతా దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళు విడిచిపెట్టలేదు. అటువంటి వారిని పుట్టినప్పటి నుంచి నువ్వు ఏ కారణం లేకుండా ద్వేషిస్తున్నావు, ఏ కారణము లేదు, ఊరూరికే ద్వేషిస్తున్నావు. ఒకటోటిగా చెప్పదనా పట్టి వేసి అంత బాధ పెట్టావు. నిష్కారణంగా పాండవులను ద్వేషించటం నీకు తగదు. వారు స్వధర్మం ఎందే నిలిచి ఉంటారు, ఒకరి చేత వారు మాట పడరు, నీకు ధర్మం అంటే తెలీదు, అలా నడుచుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు వారు. యస్తాన్ ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్తాన్ ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్తానను సమామను, యస్తానను సమామను, సమామను. ఐకాత్మ్యం మాం గతం విద్ధి పాండవైర్ధర్మ చారిభిః. పాండవులను ద్వేషించిన వారు నన్ను కూడా ద్వేషించినట్లే అవుతుంది. పాండవులకు అనుకూలంగా ఉన్నవారు నాకు కూడా అనుకూలంగా ఉన్నవారే అవుతారు. ధర్మాత్ములైన పాండవులతో నేను ఏకాత్మ భావాన్ని పొందాను అని తెలుసుకో. కామక్రోధాలను ఆశ్రయించి మోహంతో యుద్ధం చేయాలనుకునేవాడు, గుణవంతులను ద్వేషించినవాడు కూడా పురుషాధముడు అవుతాడు. సద్గుణవంతులైనటువంటి దాయాదులను కూడా మోహలోప దృష్టితో చూస్తూ తన మనస్సును కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వాడి వద్ద రాజ్యలక్ష్మి ఎక్కువ కాలం నిలవదు తెలుసా. తనకు నచ్చకపోయినా గుణవంతులను ప్రేమతో లోపరుచుకున్నవాడు చిరకీర్తిని పొందుతాడు. ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్, ద్విషంతం నైవ భోజయేత్. పాండవాన్ ద్విషసే రాజన్, పాండవాన్ ద్విషసే రాజన్. మమ ప్రాణాహి పాండవాః, మమ ప్రాణాహి పాండవాః. ద్వేషించేవాడి అన్నాన్ని తినకూడదు, ద్వేషించేవాడి అన్నాన్ని తినకూడదు. ద్వేషబుద్ధి కలవాడికి అన్నం పెట్టకూడదు. నువ్వు పాండవులను ద్వేషిస్తున్నావు, కానీ వారు నాకు ప్రాణాలై ఉన్నారు. నీ అన్నమంతా దుష్టభావనతో కలుషితమై ఉంది, కాబట్టి నేను నీ అన్నాన్ని నేను తినలేను. విదురుడి ఇంటిలో అన్నం తింటాను, ఇది నా నిర్ణయం, అక్కడే ఉంటాను, అక్కడే తింటాను అని చెప్పి శ్రీకృష్ణుడు దుర్యోధనుడి భవనం నుండి వెళ్ళిపోయాడు. తర్వాత విడదికై మహాత్ముడైన విదురుడికి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఉండాలి కదా. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, బాహ్లీకుడు, ఇతర కౌరవులు శ్రీకృష్ణుడి వెంట వెళ్ళారు. విదురుడి గృహంలో ఉన్న శ్రీకృష్ణుడితో ఆ కౌరవులు ఇలా అన్నారు: శ్రీకృష్ణ, రత్నాలు మొదలైన వాటితో పాటుగా మా ఇళ్లను కూడా నీకు ఇచ్చేస్తాం, స్వీకరించు అన్నారు. ఆహా! అప్పుడు శ్రీకృష్ణుడు చాలా సంతోషం, మీరు చేయవలసిన సత్కారాన్ని నాకు చేశారు, ఇక మీ అందరూ మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపించేశాడు. కౌరవులందరూ వెళ్ళారు. తర్వాత విదురుడు శ్రీకృష్ణుడు కోరినవన్నీ ఇచ్చి గౌరవించాడు, ఆదరించాడు. ఎంతో రుచి శుచిగల ఎన్నో రకాల అన్నపానాదులను కృష్ణుడికి నివేదించాడు. చాలా బాగుంటుంది భక్తుల ఇళ్లలో భోజనం. శ్రీకృష్ణుడు ఆ అన్నపానాదాలను ముందుగా విప్రులకు పెట్టి సంతోషపెట్టాడు.
వారికి గొప్పగా ధనాన్ని దానం చేశాడు. ఆ తర్వాత తన సహచరులతో కలిసి విదురుడు పెట్టిన శుచిగల అన్నపానాలను శ్రీకృష్ణుడు స్వీకరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 92వ అధ్యాయం. ఆ రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు భోజనం చేసి విశ్రమించాడు. తర్వాత విదురుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ కేశవ, నువ్వు ఇక్కడికి రావటం సరికాదు అనిపిస్తుంది. ఎందుకు వచ్చావు నాయనా నువ్వు ఇక్కడికి? ఓ జనార్దన, ఆ దుర్యోధనుడు మందమతి, దుర్మార్గుడు, ధర్మార్థాలను అతిక్రమించాడు, కోపిష్టి, ఇతరుల అభిమానాన్ని దెబ్బతీస్తాడు, తన అభిమానాన్నే కోరుకుంటాడు, పెద్దల మాటలను వినడు, అతిక్రమిస్తాడు, ధర్మశాస్త్రాల విధులను కూడా అతిక్రమిస్తాడు. వాడు మూర్ఖుడు, దుర్మార్గుడు, మొండి పట్టుగలవాడు. అతన్ని నేను ఎంతగా తిట్టినా చాలదు. అతన్ని మంచి మార్గంలో పెట్టడం సాధ్యం కాదు, నా వల్ల కాలేదు. అతడికి భోగాశక్తి ఎక్కువ. తనను తాను పండితుడని అనుకుంటూ ఉంటాడు. మిత్రద్రోహి, అందరినీ అనుమానిస్తాడు, అవమానిస్తాడు, ఎవ్వరికీ ఉపకారం చేయడు, చెయ్యనివ్వడు. తాను పొందిన ఉపకారాలను మర్చిపోతాడు, మర్చిపోమంటాడు. ధర్మాన్ని విడిచిపెట్టాడు, ధర్మమే తెలియదు, అధర్మమే ఆశ్రయించాడు. ఎప్పుడూ అసత్యాలనే మాట్లాడుతూ ఉంటాడు, సత్యం అనేది తెలీదు. అసత్యాన్నే ఇష్టపడుతూ ఉంటాడు, సత్యమే తెలీదు. ఆ మూఢుడికి స్థిరమైన చిత్తం ఉండదు, చంచలమైన చిత్తం. ఇంద్రియాలను అదుపు చేసుకోలేడు, ఇష్టం వచ్చినట్టు వదులుతాడు, స్వేచ్ఛగా పనులు చేస్తూ ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తూ ఎవరి మాట వినడు. అతడు ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయం లేనివాడు, చంచల బుద్ధితో గలవాడు. అంతేకాదు, వాడిలో ఇంకా ఎన్నో దోషాలు ఉన్నాయి, చెప్పలేనన్ని దోషాలు ఇంకా ఉన్నాయి, లోపాలు కూడా ఉన్నాయి. నేను చెప్పలేను ప్రభు. నువ్వు ఇన్ని మంచి మాటలు చెప్పినా, నువ్వెన్నో చెప్పావు కదా. కోపానికి వసుడై ఆ మూర్ఖుడు వాటిని విననే వినడు. భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, సైంధవులపై గట్టిగా నమ్మకాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి మనస్సులో పాండవులతో సంధి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు వాడికి. ఓ జనార్దన, ధృతరాష్ట్ర కుమారులు కర్ణుడు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. భీష్మ, ద్రోణాది వీరుల వైపు పాండవులు కనీసం చూడనైనా చూడలేరు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. మూర్ఖుడైన దుర్యోధనుడు రాజుల అన్నిటినీ కూడబెట్టుకొని దానితోనే తాను జయిస్తానని అనుకుంటున్నాడు. కర్ణుడు ఒక్కడే శత్రువులను చంపేస్తాడు, అతడు అంతటి సమర్థుడు అని నమ్ముతున్నాడు. అందుచేత వాడు ఎప్పటికీ సంధికి అంగీకరించడు. పాండవులకు ఇవ్వవలసిన రాజ్యాన్ని ఇవ్వకూడదని ధృతరాష్ట్రపుత్రులందరూ నిర్ణయించుకున్నారు. అది వారి దృఢమైనటువంటి నిర్ణయం. అలా నిర్ణయించుకున్న సోదరుల మధ్య స్నేహాన్ని కోరుతూ సంధికై ప్రయత్నిస్తున్న నీ మాటలు ప్రయోజనం లేనివి అవుతాయి. ఓ మధుసూదన, మంచి మాటనైనా చెడ్డ మాటనైనా సమానంగా భావించే వారి దగ్గర పండితుడు ఏమీ చెప్పకూడదు. చెబితే అది చెవిటి వారి ముందు రాగాలాపన చేసినట్లు అవుతుంది. చండాలులు మధ్యలో విప్రులు నిలిచి ఉపదేశించటం వంటిది అవుతుంది. అదేవిధంగా ఈ ధృతరాష్ట్రపుత్రులు హద్దులు తెలియని మూర్ఖులు, అజ్ఞానులు. వీరి దగ్గర నువ్వు మాట్లాడటం మంచిది కాదు. మూడైన దుర్యోధనుడు సైన్యాన్ని కూడబెట్టుకున్నాడు, మొత్తం తానే శక్తివంతుడని భావించుకుంటున్నాడు. అతడు నీ మాట వినడు ప్రభు. వాడు మూర్ఖుడు, వాళ్ళ మాటే వింటాడు. కర్ణుడే సర్వస్వం అంటాడు, వాళ్ళదే ఎక్కువ బలం ఉంది నేనే అంటాడు. అతడి దగ్గర నువ్వు చెప్పే ప్రతి మాట ప్రయోజనం లేనిదే అవుతుంది. రేపు వెళ్ళి చెప్పే మాటలన్నీ ప్రయోజనం లేకుండా పోతాయి. కృష్ణ, వారందరూ పాపిష్టమైన ఆలోచనలు చేస్తూ కూర్చొని ఉంటారు, నాకు తెలుసు. నువ్వు వారి మధ్యకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు ప్రభు, నీ భక్తుణ్ణి అని ఏడుచుకుంటూ చెప్తున్నాడు. రేపొద్దు వెళ్ళొద్దు మీరు అక్కడికి. వారందరూ దుర్బుద్ధులు, దుష్టచిత్తులు, దుర్మార్గులై ఉన్నారు. అంతమంది మధ్యకు వెళ్ళి
వారికి నచ్చని మాటలు నువ్వు చెప్పటం నాకు ఇష్టం లేదు. ఎవ్వరికీ నచ్చటం లేదు నీ మాట. ఎందుకంటే దుర్యోధనుడు ఎప్పుడూ పెద్దలను సేవించినవాడు కాదు. రాజ్యాన్ని అనుభవిస్తున్న గర్వంతో మత్తెక్కి ఉన్నాడు. యవ్వన గర్వంతోనూ పాండవులపై ఉన్న అసహన భావంతోనూ ఉన్నాడు. నువ్వు ఎంత మంచి చెప్పినా అటువంటి వాడు వినడు. దుర్యోధనుడి దగ్గర బలమైన సేన ఉన్నది. పైగా నీ మీద అతడికి ఎప్పుడూ సందేహంగానే ఉంది. అందుకే నీ మాటను అతడు స్వీకరించడు. జనార్దన, దేవతలందరితో కలిసి ఇంద్రుడే దండెత్తి వచ్చినా తమ సేనను ఓడించలేడు అని ధృతరాష్ట్రపుత్రులందరూ బాగా నమ్మకం మీద ఉన్నారు. వారందరూ కామ క్రోధాది దుష్టభావాలకు వశలై నడుస్తున్నారు. వారి ముందు నీ యుక్తమైన మాటకు ప్రయోజనం ఉండదు. ఆ మూర్ఖుడు రథాల సమూహం, అశ్వాల సమూహం, గజ సమూహం, పదాతి సమూహం మధ్యలో నిలబడి ఈ భూమినంతా జయించినట్లుగా భావిస్తున్నాడు. సమస్త భూమండలాన్ని శత్రువులే లేకుండా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. జూదంలో గెలుచుకున్న ధనం, రాజ్యం ప్రస్తుతం తన ఆధీనంలోనే ఉన్నాయనే భావనతో ఉన్నాడు. కనుక అలాంటి దుర్యోధనుడితో సంధి కోసం చేసే ప్రయత్నం సఫలం కాదు, విఫలమవుతుంది. ఈ నేల నశించిపోయే రోజు వచ్చింది. అలా కాకపోతే భూమిలోని సమస్త రాజులు, క్షత్రియ సేనలు దుర్యోధనుడి కోసం పాండవులతో యుద్ధం చేయటానికి కలుస్తారా? ఓ శ్రీకృష్ణ, ఇక్కడ చేరినటువంటి రాజులలో దాదాపు అందరూ గతంలో నీతో యుద్ధం చేసిన వారు, నీకు శత్రువులు. తమ సంపదలను నీ వల్ల పోగొట్టుకున్న వాళ్ళందరూ నీకు భయపడి ఈ ధృతరాష్ట్రపుత్రులను ఆశ్రయించారు. అందరూ కర్ణుడితో కలిసి తమ పరాక్రమాన్ని చూపించబోతున్నారు. ఓ కృష్ణ, ఈ యోధులందరూ తమ ప్రాణాలపై ఆశ విడిచిపెట్టేశారు. ఆనంద ఉత్సాహాలతో పాండవులతో యుద్ధం చేయాలని సిద్ధమైపోయారు. అటువంటి వారి మధ్యలోకి నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రభు. ఆ దుష్టులు దుష్టాలోచనలు చేస్తూ కూర్చొని ఉంటారు. అలాంటి శత్రువుల మధ్యలోకి నువ్వు ఎలా వెళతావు? దేవతలందరూ కలిసినా నీ ఎదుట ఎవరూ నిలవలేరు. నీ ప్రభావం, నీ పౌరుషం, నీ బుద్ధి కుశలత నాకు బాగా తెలుసు స్వామి. నాకు పాండవులపై ఉన్నంత ప్రేమ నీ మీద కూడా ఉంది. ఆ ప్రేమతోనూ గౌరవంతోనూ నేను నీకు ఇవన్నీ చెప్తాను. ఓ కృష్ణ, నీ దర్శనం వల్ల నాలో కలిగిన ఆనందాన్ని నేను వర్ణించలేకపోతున్నాను. సా కిమాఖ్యాయతే తుభ్యం అంతరాత్మాసి దేహినాం. సమస్త ప్రాణులకు నువ్వే అంతరాత్మవు అన్నాడు విదురుడు. సమస్త ప్రాణులకు అంతరాత్మ. సా కిమాఖ్యాయతే తుభ్యం అంతరాత్మాసి దేహినాం. నిజం కదా, సమస్త ప్రాణులకు నువ్వే అంతరాత్మవు అన్నాడు. అంతరాత్మవు కదా స్వామి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 93వ అధ్యాయం. భగవంతుడు పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు విదురుడి మాటలు విని ఇలా అన్నాడు. విదురా, బుద్ధిమంతుడు ఎలా మాట్లాడతాడో, విచక్షణ కలవాడు ఎలా మంచి సలహాలను ఇస్తాడో అలా నాతో నువ్వు మాట్లాడావు. నాలాంటి మిత్రుడితో నీలాంటి శ్రేయస్సును కోరుకునేవాడు ఎలా మాట్లాడుతాడో అలాగే నువ్వు మాట్లాడావు. ధర్మార్థయుక్తంగా ఏ పద్ధతిలో మాట్లాడితే బాగుంటుందో ఆ విధంగా తల్లిదండ్రులలాగా నాతో మాట్లాడావు. నువ్వు పలికిందంతా వాస్తవం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.